ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనము. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకను గురించి మరొక వాగ్దానమును పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేయుచున్నారు. అదేమనగా మనము స్వతంత్రము కావాలి అని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. స్వతంత్రము కావాలి అని అంటే దేనికి బందీలుగా ఉన్నాము, దేనికి మనం బానిసలుగా ఉన్నామంటే మునుపు మనము సాతాను యొక్క కార్యాలకు, అపవాదికి మనం బానిసగా ఉన్నాము. సాతాను మనందరినీ కూడా బందీలుగా ఉంచి వేసేసి పాపంలోను శాపంలోను మనందరినీ కూడా కట్టివేసి ఉన్నప్పుడు ఆ పాపపు కట్ల నుండి, ఆ శాపపు కట్ల నుండి మనందరినీ కూడా విడిపించి స్వతంత్రులుగా చేయటం కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకనంటే ఆయన ద్వారా తప్ప మరి దేని ద్వారా ఎవరి ద్వారా మనం స్వతంత్రులముగా కాలేము. ఎవరి ద్వారా మనకి విడుదల లేదు, కేవలము ఒక్క యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే. కాబట్టి నిన్ను స్వతంత్రునిగా చేయడానికే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. నిజమైనటువంటి స్వాతంత్ర్యమును, గొప్ప విడుదలను ఆయన తన రక్తము ద్వారా, తన పుట్టుక ద్వారా మనకందరికి అనుగ్రహించాడు. ఈ స్వాతంత్ర్యాన్ని ఎవరైతే పొందుకోలేదో ప్రార్థన చేసుకుందాము. ఆ స్వాతంత్ర్యం నాకు దయచేయండి. నువ్వు ఏ బంధకాల్లో బంధింపబడి ఉన్నా, ఏ కట్లలో, ఏ సంకెళ్ళలో నువ్వు బంధింపబడి ఉన్నా, నువ్వు ఆయన వైపు తిరిగి ప్రార్థించినట్లయితే తప్పకుండా ఈ క్రిస్మస్ దినములలో ప్రభువే తన స్వాతంత్ర్యమును మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్.